నమస్కారం అండి. నేను మీ ముచ్చిక రంజిత్ కుమార్ ద్వారా ఇప్పుడు బంగారం అని నిరూపించడానికి పరీక్షలు ఎదుర్కొంటుందండి. అలాగే బొగ్గు అని చెప్పడానికి ఏ పరీక్షలు అవసరం లేదు. అలాగే ప్రస్తుత సమాజంలో మంచి వాళ్ళకే పరీక్షలు, అదే పరీక్షలు అంటే సమస్యలు. అలాగే ముంచే వాళ్ళకి మాత్రం ఏ పరీక్షలు ఉండవండి, ఏ ఏ సమస్యలు ఉండవు. అంటే నేను దీని ద్వారా నేను చెప్పేది ఏంటంటే, బంగారాన్ని మనం ఏ తనఖా పెట్టాలన్నా, ఎక్కడ ఏం చేయాలన్నా, కొనాలన్నా కానీ పరీక్ష చేసి మనం తనఖాని పెడతాం, కొంటాం, లేకపోతే ఇంకోటి ఏం చేస్తాం. పరీక్ష చేసి అది బంగారమా కాదని చెప్పి ఎన్నిసార్లు అయినా పరీక్షలు చేస్తాం. అలాగే బొగ్గును చూడగానే చెప్పవచ్చు ఇది బొగ్గు అని చెప్పి. దానికి ఏ పరీక్షలు అవసరం లేదు, అది అనవసరం, ఎందుకు పనికిరాదు. బంగారం అనేది మనకి ఏ ఆపదలో అయినా, మన అవసరాలైనా పనికి వస్తుంది. అలాగే మంచి వాళ్ళకే పరీక్షలు అన్నారు కదా, సమస్యలు. ఇప్పుడు బంగారాన్ని మంచి వాళ్ళకి పోల్చడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బంగారానికి కొంచెం విలువన ఉంది, మంచి వాళ్ళకి ఆ విలువ కూడా లేదండి. మంచి వాళ్ళు రోజు నిజంగా ప్రస్తుత సమాజంలో ఎలాగుందంటే, మంచి వాళ్ళని చేత కాని వాళ్ళు చవట అని చూసే పరిస్థితి అండి ఈ రోజుల్లో. బంగారానికి విలువ పెరుగుతుంది రోజు రోజుకి. ఇప్పుడు కాసు 1,50,000 ఎంతో వచ్చిందండి చిల్లర. కానీ ఈ మంచిదనం అనే దానికి రోజు రోజుకి సపోర్ట్ తగ్గిపోతుంది, మద్దతు తగ్గిపోతుంది. ఇందాక చెప్పాను కదండి, ఆయన ఎందుకు పనికిరానుడు, చెవట, దద్దమ్మ, ఆ పేర్లు. ముంచే వాళ్ళకే బాగా విలువ ఉందండి. సో ఇప్పుడు పైగా బంగారం అయితే మనకి అవసరాలు కానీ పనికి వస్తుందండి. కానీ ఈ మంచితనం అనేది ఎందుకు పనికి రావట్లేదండి ఈ రోజుల్లో. మంచితనం ఉంటే ఎలా చూస్తుంటే సొసైటీలో నిజంగా వాళ్ళు ఎందుకు పనికిరాని వేస్ట్ ఫీలో ఈ సొసైటీలో ఉన్న అనవసరం అనిపిస్తుంది రోజు రోజుకి. మంచితనానికి రోజులు తగ్గిపోతున్నాయి రోజు రోజు. మంచిని సపోర్ట్ బంగారం కొనేవాళ్ళు రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు, డిమాండ్ పెరిగిపోతుంది. అందుకే అంత రేట్ అయింది. రోజు రోజుకి పెరిగిపోతుంది, కొనేవాళ్ళు ఎక్కువైపోతున్నారు, పెరిగిపోతుంది, డిమాండ్ పెరిగిపోతుంది, సప్లై కొంచెం తగ్గుతుంది, అందుకనే రేట్ ఎక్కువ ఉంటుంది. కానీ మంచితనానికి రోజు రోజుకి తగ్గిపోతుందండి సపోర్ట్. మంచితనం వెనక అదే పక్కన ఉండేవాళ్ళు రోజు రోజుకి తగ్గిపోతున్నారు సంఖ్య, పక్కన ఉండేవాళ్ళ సంఖ్య. దాన్ని సపోర్ట్ చేయడం మరి తగ్గించేస్తున్నారండి రోజు రోజుకి. ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే, బంగారానికి విలువ పెరిగినట్టే మన మంచితనానికి కూడా విలువ పెరిగే రోజులు వస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో చేస్తాను.